ఫ్రెండ్స్, ఈరోజైతే మేము రేవవతల లంకలోకి వెళ్ళి అక్కడున్న మొక్కజొన్న పొత్తుల్ని కోసి తీసుకొచ్చాము. చక్కగా లేతగా ఉన్నాయి. వాటిని అక్కడున్న మండలన్నీ ఎండిపోయిన కర్ర పుల్లలన్నీ వేరి వాటి మీద చక్కగా మేము ఏరుకొచ్చిన మొక్కజొన్న పొత్తుల్ని పేర్చి మంట అంటించాము. వీటిని పైనున్న తోలు తీయకూడదు. తీయకోకుండా వాటితో పాటు కాల్చినట్లయితే పైన కాలుతూ ఉంటుంది. లోపల మన మొక్కజొన్న పొత్తు అయితే ఉందో అది ఉడుకుతుంది. అది ఉడుకుతూ ఇది కాలి రెండూ కలిపి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కాలుతుంది. ఆ కాలిన మొక్కజొన్న పొత్తుని ఇలా ఇలా ఉంటుంది. దాన్ని మనం పైన ఈ తోలు ఏదైతే ఉందో దాన్ని తీసేసి చక్కగా నీట్గా తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం మొక్కజొన్న పొత్తు కాల్చుకొని తినడం వల్ల మనకి ఒక కొత్త రకమైన రుచి వస్తుంది. ఇది మేము ట్రై చేసాము. చాలా చాలా టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. నేను తిన్నాను. చాలా బాగుంది.